మహేష్ బాబు రాజమౌళి సినిమా పైన రోజు రోజుకి అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంటున్నాయి. అందుకే ఈ సినిమాకి సంబంధించిన చిన్న అప్డేట్ అయినా సోషల్ మీడియాలో ఇట్టే ట్రెండ్ అవుతుంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా తెరపైకి వస్తుందంటూ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. మరి ఆ అప్డేట్ ఏంటో తెలుసుకునే ముందు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా టాక్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు డీటెయిల్స్. మహేష్ బాబు రాజమౌళి ఈ కాంబినేషన్ సెట్ అయినప్పటి నుంచే అంచనాలు మాత్రం భారీగా సెట్ అయ్యాయి. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ సక్సెస్ తర్వాత రాజమౌళి అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తుండడం కాబట్టి అంచనాలు ఆటోమేటిక్ గా పెరుగుతాయి. అందుకు తగ్గట్టుగానే కేవలం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసమే ఏకంగా 2 సంవత్సరాల టైం తీసుకున్నాడు రాజమౌళి. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు రాజమౌళి. కాకపోతే ఈ ప్రాజెక్ట్ కోసం ఎలాంటి కథని సెలెక్ట్ చేసుకున్నాడు రాజమౌళి అనేది మాత్రం ఇప్పటి వరకు ఎక్కడ రివీల్ కాలేదు. తాజాగా ఇదే విషయానికి సంబంధించిన ఒక న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే ఈ సినిమాని ఇండియన్ మైథాలజీ సబ్జెక్టు రామాయణానికి లింకప్ చేస్తూ తీస్తున్నాడట. ఈ సినిమాలో మహేష్ బాబు హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నాడట. లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి లక్ష్మణుని కాపాడతాడు. ఇప్పుడు అలాంటి సబ్జెక్ట్ ని మహేష్ బాబు కోసం తీసుకున్నాడట రాజమౌళి. ఇక ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ కుమార్ విలన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఒక షార్ట్ వీడియో కూడా లీక్ అయింది. ఆ వీడియోలో మహేష్ బాబు నడుచుకుంటూ వస్తుంటే ఎదురుగా వీల్ చైర్ లో పృథ్వీరాజ్ కుమార్ కూర్చొని కనిపించాడు. ఆ వీడియోని లింకప్ చేస్తూనే కాళ్ళు చచ్చిపడిపోయి వీల్ చైర్ కు అంకితమైన పృథ్వీరాజ్ కుమారానికి ఒక ఔషధం అవసరం ఉంటుంది. ఆ ఔషధం కొరకు మహేష్ బాబు ప్రపంచమంతా తిరుగుతూ ఉంటాడు. ఆ ఔషధాన్ని మహేష్ బాబు దగ్గర నుంచి తీసుకొని చచ్చిపడిపోయిన తన కాళ్ళను మంచి చేసుకోవడానికే పృథ్వీరాజ్ కుమారన్ ట్రై చేస్తూ ఉంటాడట. ఆల్మోస్ట్ ఇదే పాయింట్ తో సినిమా తెరకెక్కబోతుందట. ముందు నుంచే ఈ సినిమా గ్లోబల్ రేటింగ్ లెవెల్ లో వస్తుందని రాజమౌళి హింట్ ఇచ్చేశాడు. యాక్షన్ అండ్ అడ్వెంచర్ సీన్స్ కూడా ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయట. యాక్షన్ సీన్స్ ని రాజమౌళి ఏ రేంజ్ లో తెరకెక్కిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిది 1000 కోట్ల బడ్జెట్ తో అది కూడా మహేష్ బాబుతో చేస్తున్నాడంటే అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. మరి ఇదే కనుక ఈ సినిమా కథ అయితే మాత్రం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాప్ మూవీగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంది. మరి ఈ సబ్జెక్ట్ పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.